పొలిటిక్ షాట్స్ ఎక్కువైనాయి అన్న. ఎంట్రీ సీన్ డౌట్ కొట్టేసింది, మొత్తం కొట్టేసింది. కానీ పర్లే, ఓకే, చూడొచ్చు. హిట్ అంటే నాకు తెలియదు అన్న. ఓకే, 5కా 2.5 నేను 2.5. బట్ ఓకే, సెకండ్ హాఫ్ క్యారెక్టరైజేషన్, ఎమోషన్, సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్లో ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. దాని తర్వాత ఏమవుతుందని చూడాలి మరి. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా సెట్ అయింది. సునీల్ క్యారెక్టర్ అంటే డిఫరెంట్గా ట్రై చేశాడు, కాకపోతే ఆ క్యారెక్టర్కి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. ఓకే, బాగానే ఉందన్న, బాగానే ఉంది. 3 ఉంది, 2 యావరేజే, మరి సూపర్ హిట్ కదా, యావరేజే. బట్ ఓకే, అంటే ఎక్స్పెక్టేషన్ బీట్ చేయలేదు. ఓకే ఓకే. మామూలుగా శంకర్ ఫిలిం అంటేనే మనం కొంచెం టీజర్లో షార్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఎత్తేసాడు ఒకటి, దాని కలర్ గ్రేడింగ్ అన్న అది అన్నాడు. టీజర్ చూసాము, టీజర్ చూసాక సినిమా కొంచెం డిసప్పాయింట్ అయింది అంతే. టీజర్ కొంచెం హై ఎక్స్పెక్టేషన్లో చూసాం. జనరల్గా బీజిఎం అయినా 3 బీజిఎంలే రిపీటెడ్ బీజిఎంలో వాడాడు. తమన్ అన్నాడు ఆడియో లాంచ్ తమన్ సాటిస్ఫై చేశాడంటే అంత లేదు. మెసేజ్ అంటే మెసేజ్ ఏం లేదు, జస్ట్ మామూలు పొలిటికల్ డ్రామా ఫుల్ సినిమా మొత్తం. అవేం లేవు, బట్ డైలాగ్స్ ఉంటాయి అంతే. డైలాగ్స్ ఉంటాయి, బట్ ఏపీని మొత్తం ఏపీ మీదే జరిగిన సినిమా స్టోరీ మొత్తం. ఏ పార్టీలు గుర్తొచ్చినాయి, ఏ లీడర్స్ వచ్చారు? ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్, జగన్ గుర్తొచ్చింది, టీడీపీ గుర్తొచ్చింది, అన్నీ వచ్చినాయి. వైసీపీ గురించి అంత రాలేదు, ఏం కాంట్రవర్సీ లాగా ఏం లేదు. ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ పవర్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు, పాలిటిక్స్లో లూప్ హోల్స్ ఏంటి, రూల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్గా బాగా చూపించారు. కంబ్యాక్ అంటే చెప్పలేము. భారతీ 2తో కంపేర్ చేస్తే కంబ్యాకే. భారతీ 2తో కంపేర్ చేస్తే కంబ్యాకే. మన అపరిచితుడు, శివాజీ అంటే అబ్బాయి ఆ రేంజ్ కాదు. అవి మాస్టర్ పీస్లు. అవి కలెక్షన్స్ ఎంతవరకు రావచ్చు? అవి మన చేతిలో లేదన్న. అవి మన చేతిలో ఫ్యాన్స్ చూస్తూనే ఉంటారన్న. రామ్ చరణ్ కోసం అయితే వచ్చే వాళ్ళకి పండగ. రామ్ చరణ్ కోసం వచ్చే వాళ్ళకి పండగ సినిమా అయితే. సినిమా చాలా బాగుందన్న. విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమా చాలా బాగుంది. శంకర్ గారు చాలా బాగా చేశారు. థియేటర్ మేనేజ్మెంట్ బాగుంది. సంధి థియేటర్ లా ఇష్యూ కాకుండా మంచి మెజర్మెంట్స్ తీసుకున్నారు. హైస్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ స్టోరీ బాగుంది. మంచి సెలెక్షన్. వరస్ట్గా ఉంది సినిమా. ఏం లేదు, పైసలు ఒక్క పొద్దున్నే లేచి వచ్చినాము, తలకాయ నొప్పి అసలు. సోది శంకర్ మార్క్ కాదు, బోరింగ్ అన్న అసలు. పైసలు ఒక్క అనవసరంగా వచ్చినాం. ఏం లేదు అసలు, సోది సినిమా. స్టోరీ ఏం లేదు. స్టోరీ ఏమన్నా అదే పాత పిచ్చకొట్ల స్టోరీ. అది ఏ కాలం స్టోరీ పెట్టిండు, అది ఏం స్టోరీ, అదో స్టోరీ ఏం లేదన్న. టైం వేస్ట్. సినిమాకి రాకూడదు పైసలు. ఆ సాంగ్స్ ఏమో ఉన్నాయి, అవి కూడా టైమింగ్ లేదు, మన లేదు, ఏదో పడితే అలా పెట్టేసి ఊరికే సాంగ్లు పెట్టాలని పెట్టిన, కానీ ఏం లేదు. సినిమా మొత్తం వేస్ట్ అసలు. టైం వేస్ట్ తప్ప ఏం లేదు సినిమా. వన్ టైం వాచబుల్ అన్న. సూపర్. యావరేజ్. శంకర్ పార్టీ ఫైనల్లీ వర్త్ మామా. యావరేజ్ బ్రో. బాగుంది. బాలే సూపర్ అన్న. ఎలా ఉంది సినిమా? సూపర్. చాలా చాలా బాగుంది. యావరేజ్. గేమ్ ఓవర్. గుడ్ బ్రో. బాగుందన్న, చాలా బాగుంది అసలు. ఎలా ఉందన్న? టూ గుడ్ చాలా బాగుంది. ఎలా ఉందన్న? అన్న ఎలా ఉంది? వన్ టైం వాచ్. ఎలా ఉందన్న? బాగుందండి. బాగుందన్న సినిమా. ప్రెడిక్టబుల్. ఎలా ఉంది బ్రో సినిమా? బాగుంది, సూపర్. రకం ఉందన్న. ఏమీ లేదు సినిమాలో, ఏం లేదు. ఫ్లాప్ సినిమా. బ్రో ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? చాలా బాగుంది.
వన్ టైం వాచ్ ఓకే. సినిమా బాగాలేదు భయ్యా, రాడ్డు సినిమానే స్టోరీ అసలు స్లో బాగా. శంకర్ గారి కంబ్యాక్ అన్నారు కదా, ఏం కంబ్యాక్ లేదు, ఏం లేదు. రామ్ చరణ్ సరిగ్గా వాడుకోలే. అప్పన్న క్యారెక్టర్లో ఉంది. రామ్ చరణ్ వరకు న్యాయం చేశాడు. సినిమా అయితే బాగా, సాంగ్స్ ఎలా ఉంది? అన్నీ యావరేజే. ఫస్ట్ హాఫ్ హిట్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది, అన్ప్రెడిక్టబుల్. అప్పన్న క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్, రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ ఫస్ట్ ఒక సాంగ్ హైలైట్ ఉంది, డాన్స్ సాంగ్ అయితే ప్రెడిక్టబుల్. ఒక కాలభైరవ, ఒక రామరాజు, ఒక అప్పన్న. అది ఇప్పుడు అందరూ 4 గంటల షోకి వచ్చి కొంతమంది నిద్రపోయి ఉంటారు. మార్నింగ్ షో నుంచి ఎత్తుకుంటుంది. సెకండ్ హాఫ్ స్లో అంటున్నారు, మనకి పోయే కొద్దీ తెలుస్తుంది. అది రామ్ చరణ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంటర్వెల్ ట్విస్ట్, 1 మ్యాన్ షో. రామ్ చరణ్ 1 మ్యాన్ షో సంక్రాంతికి 150 crores గ్రాస్గా అయితే కలెక్ట్ చేస్తుంది. జై చరణ్. సినిమా సూపర్ ఉంది బ్రదర్, నిజంగా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి, ఐఏఎస్ ఆఫీసర్కి మంచి పీక్స్కి వెళ్ళే సినిమా. అసలు సినిమా ఎలక్షన్ ఆఫీసర్స్కి ఇంకా చాలా బాగుంటుంది. కమిషన్ మెంబర్స్గా వచ్చారు చూడడం, సూపర్ వేసారు సినిమా. అయితే సినిమాని రివీల్ చేయకూడదు కానీ సస్పెన్స్ సూపర్ ఉంటుంది. వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ వాళ్ళు ఎవరు చూసినా సరే సినిమా రాడ్ దింపేస్తుంది గ్యారంటీగా. వాళ్ళు చూడాలి అసలు ఈ సినిమాని. మొత్తం ఏమేం చేశారు అన్నీ చూపించారు లోపల. కరెక్ట్ సినిమా సూపర్ ఉంటే సూపర్ ఉంది. ఇది హైలైట్ సినిమా. అసలు ఫస్ట్ డే కలెక్షన్ కాదు బ్రో, అసలు సినిమా హైలైట్ అంటే అలాంటి. ఇది కలెక్షన్ గురించి ఆపేస్తే మీరు ఏం లేదన్నా చెప్పాల్సింది ఎలక్షన్ గురించి. మొత్తం 24లో జరిగిన ఎలక్షన్ మొత్తం ఈ సినిమాలోనే ఉంది. జరగాల్సినవి అన్నీ జరిగినాయని చూపించడం, ఇవన్నీ సూపర్ అంటే సూపర్ సినిమా. ఇది మనలాంటి వాళ్ళు చూడాలి. అసలు ఓటు నమ్ముకున్న వాళ్ళందరికీ సినిమా సూపర్ ఉంటుంది. ఆ ఈజీ చూపించినట్టు చూపించారు అసలు ఈ సినిమాని. సూపర్ అంటే సూపర్ సినిమా, మిస్ అవ్వదు అసలు. సంక్రాంతి బర్లా ఇలాంటి సినిమా అంటే ఇదే. అసలు శంకర్ గారు సూపర్ అంటే సూపర్ తీసారు సినిమాని అసలు. బ్రో సినిమా అయితే టు బి ఫ్రాంక్ అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాం కానీ బట్ ఓకేష్గా అనిపించింది. నాట్ ఇన్ ద శంకర్ ఫిల్మ్ అంటే ఆ రేంజ్లో అయితే అనిపించలేదు. ఒకే ఒక్కడు కానీ లేకపోతే ముందు ఫిల్మ్స్ తీసారు శివాజీ ద బాస్ కానీ, అంటే ఆ రేంజ్ అనిపించలేదు. ఇట్స్ డీసెంట్ అనిపించింది. సో బేసిక్గా ఏంటంటే ఎక్కడ బోర్ అయితే అనిపించలేదు కానీ బట్ రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే, నాట్ అంటే కొత్తగా అయితే ఏం అనిపించలేదు బ్రో. సో కమర్షియల్గా అయితే అంటే హైలైట్స్ అయితే రామ్ చరణ్, ఆబ్వియస్లీ రామ్ చరణ్, ఎస్జే సూర్య విలనిజం చాలా చాలా బాగుంటుంది. తర్వాత సాంగ్స్ ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. బట్ యా స్టోరీ స్క్రీన్ ప్లే వైజ్ ఏంటంటే సమ్వాట్ రొటీన్ అని అనిపించింది. బట్ ఎక్కడ బోర్ అయితే అనిపించలేదు కానీ అంటే చాలా దగ్గరలో అంటే ఫ్యూ ఏవైతే సినిమాస్ చూసామో టెంప్లెట్స్, సో ఆ టెంప్లెట్లోనే అనిపించింది. నథింగ్ ఫ్రెష్ న్యూ. బట్ సినిమా ఫెస్టివల్ కాబట్టి మైట్ బి చూడొచ్చు. అంత బోర్ ఏం లేదు బట్ ఓకే చూడొచ్చు అన్నలా అనిపించింది. యా డీసెంట్ ఫిల్మ్. యా చాలా వేడిగా ఉంది బ్రో. ట్విస్ట్లు అయితే అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో. శంకర్ ఇవ్వాల్సిన అవుట్పుట్ అయితే బాగా ఇచ్చాడు. రామ్ చరణ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో. అసలు కంబ్యాక్ మూవీ, శంకర్ ది కంబ్యాక్ మూవీ సినిమా. గేమ్ చేంజర్, ఫెస్టివల్ కి ఫెస్ట్ అంతే బ్రో. అల్టిమేట్ బ్లాక్ బస్టర్ బ్రో. 2 తర్వాత శంకర్ కంబ్యాక్ చెప్పాలి. మామూలుగా లేదు మూవీ, చెప్పాను. క్రేజీ ఉందన్న, వేరే లెవెల్. అసలు ఎన్ని పోస్టులు చేస్తాడు తెలుసా గవర్నమెంట్ది. అసలు అన్ని చేయొచ్చా? క్రేజీ. ఇంటర్వెల్ బ్లాగ్ అయితే మామూలు లేదు, మస్ట్ వాచ్ మూవీ. బాగుందన్న, నిజంగా సూపర్ ఉంది. ర్యాంప్ వేసిందన్న సినిమా సూపర్. నా సూపర్ ఉందన్న. 0 బడ్జెట్ పాలిటిక్స్, 0 బడ్జెట్, చాలా బాగుంది సినిమా. ఎఫెక్ట్ ఏం లేదన్నా, బట్ అందరు చూడాల్సిన సినిమా. చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు చూడాలి. బాగుందన్న, నిజంగా బాగుందన్న. అంటే కొంచెం అంత లాగ్ ఉంది అంటున్నారు. బాగానే ఉంది. ఎలా ఉందన్న సినిమా? వర్త్ అన్న. బాగుంది భయ్యా, చాలా బాగుంది. సూపర్ సూపర్ శంకర్ కంబ్యాక్ బాగుంది. రామ్ చరణ్ ఎలా ఉందన్న? ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి బ్రో, బట్ ఓకే, నాట్ బ్యాడ్. వన్ టైం వాచ్ విన్నరా? ఇంకా అవి కూడా చూడాలి కదా, అవి చూడకముందు మనం ఎలా చెప్తాం. సాంగ్ తీస్తారా? సాంగ్ అయితే లేదు. ఎలా ఉంది బ్రో? లోపల ఏం లేదు, డొల్లా చేంజ్ అవ్వలేదా? చేంజ్ అయిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ సినిమాకి రామ్ చరణ్ అవసరం లేదు. రంగస్థలం చూసిన వాళ్ళు గేమ్ చేంజ్ చూడకండి అన్న, మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకని?
ప్రాపర్గా రామ్ చరణ్ వాడుకోలేదు అన్నట్టు అనిపించింది సుకుమార్. ట్రైలర్లో చూసినట్టుగా ఏం కనిపించలేదు. హైప్ సీన్స్ ఉన్నాయి కానీ రామ్ చరణ్ సుకుమార్ డిసప్పాయింట్ అన్న. ఐపీఎస్, ఐఏఎస్, అప్పన్న 3 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, ఏ క్యారెక్టర్ నచ్చింది? అప్పన్న క్యారెక్టర్ బాగా నచ్చింది ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. సో ఆ కంటెంట్ బాగా నచ్చింది, కొంచెం రిలేటబుల్గా ఉంది పవన్ కళ్యాణ్కి అంతే. లేదు, రామ్ చరణ్ యాక్టింగ్ బాగా చేశాడు. సాంగ్స్ కూడా ఒకటి తీశారు, అదొకటి కొంచెం హైరాన్న సాంగ్ తీశారు, అదే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఏంటి ప్లస్ సినిమా నీకు బాగా? సినిమాలో ప్లస్లు బ్యాక్ స్టోరీ బాగుంటుంది, అలాగే పొలిటికల్గా సమాజానికి ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నారో అది కూడా బాగానే ఉంటుంది. అంటే ఇటువంటి స్టోరీలు చాలా రావడం వల్ల మన సైడు మేబీ ఆ నెగిటివ్ ఫీలింగ్ ఉండొచ్చు, కానీ నార్త్ సైడ్ మంచిగా ఆడుద్ది. అంటే శంకర్ గారి ఒకే ఒక్కడు, భారతీయుడు ఇలా సినిమాలతో కంపేర్ చేస్తున్నారు కదా, ఆ సినిమాలతో ఏమైనా కంపేర్ చేయొచ్చా? చేయొచ్చు, ఆ టైప్ స్టోరీనే ఎంచుకున్నారు, అది ముందే చెప్పారు కదా వాళ్ళు కూడా. ఆ మార్క్ క్రియేట్ అయ్యేలాగా అనిపించింది స్టోరీ లైన్ కానీ? అక్కడక్కడ అనిపించుద్ది, అక్కడక్కడ ఒక్కడు భరత్ అని నేను ఇటువంటి తగులుతూ ఉంటాయి, కానీ కొంచెం శంకర్ కొంచెం వేరియేషన్ చూపించాడు దానికి దీనికి. ఐఏఎస్, ఐపీఎస్, అప్పన్న ఏ క్యారెక్టర్ బాగా అనిపించింది? ఐఏఎస్ కలెక్షన్ ఎంత రావచ్చు? కలెక్షనా 500 crore ప్లస్ టోటల్గా టోటల్గా. థ్యాంక్ యూ. చూసారు మీరు? చూసారు సినిమా? మీకు ఎలా అనిపించింది? సినిమా బాగుంది, రాజకీయం లేదు కానీ జరుగుతున్న బాగుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ప్రస్తుతం మనం విశ్వనాథ్ థియేటర్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే గేమ్ చేంజర్ షో అయితే అయిపోయింది, ప్రేక్షకులందరూ బయటకు వస్తున్నారు. సినిమా అసలు అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తర్వాత ఎలా అనిపించింది అసలు? సో ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత శంకర్ కంబ్యాక్ అంటూ కూడా అందరూ కూడా కంపేర్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఒకే ఒక్కటిలా ఉంటుంది, శివాజీలా ఉంటుంది, భారతీయులా ఉంటుంది అంటూ ఎక్స్పెక్టేషన్స్తో ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్స్ దగ్గరికి వచ్చారు. సో అసలు సినిమా ఎలా అనిపించింది ఒకసారి ప్రేక్షకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. సినిమా బాగానే ఉంది అన్న. ఏం ఎక్స్పెక్ట్ చేశారో అలా అనిపించిందా? ఎక్స్పెక్ట్ చేసినట్టుందా? అంతే ఉంది, ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. బీజిఎం బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, సినిమా బాగానే ఉంది ఓవరాల్గా. రామ్ చరణ్ ఏ క్యారెక్టర్ బాగా అనిపించింది? 3 క్యారెక్టర్లు ఉన్నాయా? రామ్ చరణ్ ఎలక్షన్ ఆఫీసర్ రోల్ బాగా అనిపించింది. ఇంకెవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? ఇంకా ఎస్జే సూర్య, అది యాక్టింగ్ బాగుంది. ఎస్జే సూర్య హీరోయిన్ది కూడా యాక్టింగ్, అంజలిది కూడా బాగానే ఉంది యాక్టింగ్. శంకర్ గారిది ఏమైనా పాత సినిమా ఏమైనా గుర్తొచ్చిందా ఈ సినిమా చూస్తే? అలా ఏం అనిపించలేదు. ఒకే ఒక్కడు, భారతీయుడు, గుర్తురాలి. అలా లేదు. ఆ సినిమా రేంజ్లో ఈ సినిమా ఉందా? అంతే ఉంది. లేదంటే ఇండియన్ 2 లాగా ఏమైనా అనిపించింది? లేదు, బాగుంది సినిమా. పక్కా హిట్టా? హిట్టే. మీకు ఎలా అనిపించింది బ్రో? బాగానే అవునా? ఏం నచ్చింది మీకు సినిమాలో? ఉందంటే ట్విస్ట్ బాగున్నాయి, టెస్టులు బాగున్నాయా? ఓకే. రామ్ చరణ్ లుక్స్ ఎలా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్ఫెక్ట్ ఉన్నాయి. బాగుందా? ఇంతకుముందు సినిమాలతో కంపేర్ చేయడానికి ఏముందా? కంపేర్ చేయొచ్చా? ఒక వేరే లెవెల్, ఇది వేరే లెవెల్. వేరే లెవెలా? ఏంటి ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్? సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా బాగా, ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా? మీకు ఎలా అనిపించింది? బాగుంది అన్న, సినిమా అయితే బాగుంది. అంటే ఆ డిస్ట్లు అయినా కానీ ఫైట్ బాగానే ఉంది. ఓకే. ఏం నచ్చింది ఇంకా మెయిన్గా స్టోరీ లైన్ ఎలా అనిపిస్తుంది? స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది. ఏ క్యారెక్టర్ బాగుంది రామ్ చరణ్? ఏ లుక్స్ బాగున్నాయి? ఏ క్యారెక్టర్? వాళ్ళ నాన్నది క్యారెక్టర్ బాగుంది, నత్తి కానీ మన అప్పన్నది బాగుంది. చిట్టుబాబుతో కంపేర్ చేస్తున్నారు. చిట్టుబాబు కంటే అప్పన్ క్యారెక్టర్ బాగా గుర్తుండిపోద్ది అన్నారు. ఆ రేంజ్లో ఉందా అప్పన్ క్యారెక్టర్? లేదు, చిట్టుబాబుదే బాగుంది అప్పన్న కంటే. చిట్టుబాబు బాగుంది. శంకర్ డైరెక్ట్ మూవీ కదా తెలుగులో ఇప్పుడు. బిఫోర్ మూవీస్తో ఏమైనా కంపేర్ చేసేలా ఉంది సినిమా? లేదు, అట్లా లేదు కానీ ఒకే ఒక్కడు, లేదండి. శివాజీ ఆ రేంజ్లో అది వేరే ఉంది, ఇది వేరే ఉంది. అంటే ఆ సినిమా మనకి ఒక కల్ట్ క్లాస్ మూవీస్ లాగా నిలిచిపోయినాయి, అలా నిలిచిపోయేలాగా ఏమైనా అనిపించింది మీకు ఎక్కడైనా సినిమా? అంటే ఫస్ట్ హాఫ్ చూస్తే అంటే అట్లా బాగానే ఉంది, పోవచ్చు, ఉండొచ్చు అని. అంటే సెకండ్ హాఫ్ అంటే ఇట్లా మన రొటీన్ లెక్క ఉన్నది. రొటీన్ అంటే మన